రుద్రాది దేవతలారా, దేవతల నుండి స్థావరాల వరకు 4 ప్రాకారాల సృష్టి జరుగుతోంది. సృష్టి చేసేటప్పుడు బ్రహ్మ నుండి ముందుగా మానసపుత్రులు ఉత్పన్నులయ్యారు. తరువాత దేవ, అసుర, పితృ, మనుష్య, సర్గ చతుష్టయం వచ్చింది. అప్పుడు పరమాత్మ జల సృష్టి కార్యములో సంలగ్నుడైనాడు. సృష్టి కర్మలో మునిగియున్న ప్రజాపతి బ్రహ్మ నుండి తమోగుణం పుట్టుకొచ్చింది. కాబట్టి ఆయన సంఘల నుండి రాక్షసులు పుట్టుకొచ్చారు. శంకర, అప్పుడు ఆయన తమోగుణయుక్తమైన శరీరాన్ని విడిచిపెట్టగా ఆ తమోగుణపు ముద్ద రాత్రిగా మారి నిలబడిపోయింది. యక్షులకి, రాక్షసులకి అందుకే రాత్రి అంటే చాలా ప్రీతి. తరువాత బ్రహ్మ యొక్క సత్వగుణ మాత్ర వల్ల ఆయన ముఖము నుండి దేవతలు ఉద్భవించారు. తరువాత ఆయన సత్వగుణయుక్తమైన శరీరాన్ని కూడా విడనాడగా దాని నుండి పగల పుట్టింది. దేవతలకు పగలు ప్రీతిపాత్రం. తరువాత బ్రహ్మ యొక్క సాత్విక శరీరము నుండి పితృగణాలు ఉద్భవించాయి. బ్రహ్మ ఆ సాత్విక శరీరాన్ని వదిలిపోయినప్పుడు అది సంధ్యగా మారింది. ఈ సంధ్య పగటకి రాత్రికి మధ్య వచ్చే సమయం. తదనంతరం బ్రహ్మ యొక్క రజోమయ శరీరము నుండి మానవులు పుట్టారు. ఆయన ఆ శరీరాన్ని పరితదించినప్పుడది జ్యోత్స్న అనగా ప్రభాత కాలముగా మారింది. అదే ఉదయ సంధ్య. ఈ రకముగా జ్యోత్స్న, పగలు, సంధ్య, రాత్రి అనేవి బ్రహ్మ శరీర సంభూతాలు. తరువాత బ్రహ్మ రజోగుణమయ శరీరము నుండి క్షుద్ర, క్షుధ, క్రోధం జనించాయి. పిమ్మట బ్రహ్మ నుండియే ఆకల దప్పులు అతిగా కలవారు, రక్తమాంస సేవనులు నగు రాక్షసులు, యక్షులు పుట్టుకొచ్చారు. ఎవరి నుండి సామాన్య జీవునికి రక్షణ అవసరమో వారు రాక్షసులు. యక్ష శబ్దానికి తినుటయని అర్థము. యక్షులు ధనదేవతలు. ధనం కోసం వీరిని పూజిస్తారు. ఈ పూజలో భక్షణ కూడా ఒక భాగం. ఈ భక్షణ వల్ల వీరిని యక్షులంటారు. అటు పిమ్మట బ్రహ్మకేశాల నుండి సర్పాలు, క్రోధము నుండి భూతాలు పుట్టినవి. చురుకైన కదలికలను సర్పమంటారు. అది కలవి సర్పాలు. తరువాత బ్రహ్మలో కలిగిన క్రోధ గుణవాసన పాములకు తగిలింది. అందుకే వాటికి క్రోధం ఎక్కువ. తరువాత బ్రహ్మ నుండి పాట పాడుతూ, నాట్యమాడుతూ కొన్ని ప్రాణులు నిర్గమించాయి. పాడేవారు గంధర్వులు కాగా ఆడేవారు అక్షరులయ్యారు. తరువాత ప్రజాపతి అయిన బ్రహ్మ వక్షస్థలము నుండి స్వర్గము, జులోకము పుట్టాయి. ఆయన ముఖము నుండి అజము, మేక, ఉదరము నుండి గోవు, పార్శ్వల నుండి ఏనుగు, గుర్రము, మహిషము, ఒంటె, తోడేలు జాతులు పుట్టినవి. ఆయన రూపాల నుండి ఫల, పుష్ప, ఔషధ జాతి వృక్షాలు ఉద్భవించాయి. తరువాత 7 రకాల జంతువులు పుట్టాయి. అవి క్రమంగా పులి వంటి హింస్రకాలు, పశువులు, ఇది ఒక దశ. 2 గోళ్ల గిట్టల జంతువులు, నీటి క్షీరదాలు, కోతి జాతి పక్షులు, ఉభయచరాలు, సరీసృపాలు. బ్రహ్మ యొక్క పూర్వాది 4 ముఖాల నుండి క్రమంగా ఋగ్వజు, సామధర్మ వేదాలు జనించాయి. ఆయన ముఖము నుండి బ్రాహ్మణులు, భుజాల నుండి క్షత్రియులు, ఊరువుల నుండి వైశ్యులు, పాదాల నుండి శూద్రులు ఉత్పన్నులైనారు. వెంటనే బ్రహ్మ వారిలో ఉత్తములైన బ్రాహ్మణులకు బ్రహ్మలోకాన్ని, క్షత్రియులకు ఇంద్రలోకాన్ని, వైశ్యులకు వాయులోకాన్ని, శూద్రులకు గంధర్వలోకాన్ని నివాసాలుగా నిర్ధారణ చేశాడు. ఆయనే బ్రహ్మచారులకు బ్రహ్మలోకాన్ని, స్వధర్మ నిరతులై గృహస్థాశ్రమాన్ని నిర్వహించిన వారికి ప్రాజాపత్యలోకాన్ని, వానప్రస్థులకు సప్తర్షిలోకాన్ని, సన్యాసులకు పరమతపో నిధులకు అక్షలోకాన్ని ప్రాప్తలోకాలుగా నిర్ధారణ చేశాడు. శంకర,
ప్రజాపతి బ్రహ్మ పరలోకములో నివసించే మానస ప్రజా సృష్టి తరువాత నరలోక సృష్టి విస్తారాన్ని గావించే మానస పుత్రుల వైపు దృష్టి సారించాడు. ఆయన నుండియే యములు, రుద్రులు, మనువులు, సనకుడు, సనాతనుడు, భృగువు, సనత్కుమారుడు, రుచి, శ్రద్ధ, మరీచి, అత్రి, అంగిరుడు, పులస్థుడు, పులహుడు, క్రతువు, వశిష్ఠుడు, నారదుడు జనించారు. అలాగే పితృగణాల వారు 7 అనగా బర్హిషద, అగ్నిస్వాత, క్రవ్యాధ, ఆజ్యప, సుఖాలిన, ఉపహూత, రుద్రాది దేవతలారా, దేవతల నుండి స్థావరాల వరకు 4 ప్రాకారాల సృష్టి జరుగుతోంది. సృష్టి చేసేటప్పుడు బ్రహ్మ నుండి ముందుగా మానసపుత్రులు ఉత్పన్నులయ్యారు. తరువాత దేవ, అసుర, పితృ, మనుష్య, సర్గ చతుష్టయం వచ్చింది. అప్పుడు పరమాత్మ జల సృష్టి కార్యములో సంలగ్నుడైనాడు. సృష్టి కర్మలో మునిగియున్న ప్రజాపతి బ్రహ్మ నుండి